బుజ్జమ్మ పిల్లలతో కలిసి అదే పనిగా లాన్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. మనోడు యాదమ్మ అదే పనిగా శిష్యుడిని అలాగే బుజ్జమ్మ గమనిస్తూ ఉంటారు. శిష్యుడు మంచి టైంలో ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ ప్రజల దండాన్ని పట్టుకొని అదే పనిగా బుజ్జమ్మ తల మీద పెట్టి తన చిలకలా మార్చని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దీన్ని బాల్ మీద పెట్టు, అలాగే నన్ను తలుచుకోని మాటలే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ ఎన్నోసార్లు ప్రసన్న శిష్యుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. దాని తన వల్ల కాలేకపోతూ ఉంటుంది. మనోడు చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ రోజు బుజ్జమ్మని తీసుకెళ్లి చంపేస్తే బాగుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా శిష్యుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. దాని ఎవరొక పిల్లలు అడ్డొస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బుజ్జమ్మ తన మీద పడ్డానికి సిద్ధమవుతూ ఉంటాడు. కానీ తన వల్ల కాలేకపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకెవరైతే ఈ రోజు బుజ్జమ్మ తీసుకెళ్ళి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఆ పిల్లలంతా గుంపులో ఆడడం ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఒంటరిగా బుజ్జమ్మ చూసి, బుజ్జమ్మ నీకు మ్యాజిక్ చూపించిన అని శిష్యుడు అనగానే ఏంటి అని చెప్పి బుజ్జమ్మ అంటున్నది. అంటే నువ్వు పక్కకు రా, నేను చూపిస్తా రా అని చెప్పి ప్రసన్న శిష్యుడు బుజ్జమ్మ పక్క తీసుకెళ్తూ ఉంటాడు. అదంతా మనం యాదం చూసి సరే మనం వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మ్యాజిక్ అన్నావు ఏంటి చూపించు అని బుజ్జం అనగానే నేను చిలకలా మార్చమంటావా అని చెప్పి శిష్యుడు అన్న మాటలకి ఆ మార్చు అని బుజ్జం అంటుంటది. సరే ఇప్పుడే మారుస్తా అని చెప్పి ప్రసన్న శిష్యుడు అంటూ ఇంకా దండాన్ని పెట్టుకొని అదే పనిగా తన శక్తిని అంతా కూడకొస్తూ ఉంటాడు. ఇంకా చిలకలా మారి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా ప్రసన్న చెప్పినట్టు బుజ్జమ్మ తన పడ్డా సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా మనోహరి ఏటమ్మ సంతోషం అద్దరే ఉంటాం. ఇంకా చిలకలా మార్చేసి తీసుకెళ్ళిపోతా అని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటారు.